అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కోటి దోషాలను పోగొట్టే ఒక ముఖ్యమైన అభిషేకం గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. శివుని అనుగ్రహం ఉంటేనే అన్నీ కూడా జరుగుతాయన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే కదా. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా. దేవుళ్ళకే దేవుడు ఆ పరమేశ్వరుడు. ఏ చిన్న కష్టం వచ్చినా సరే శివయ్య అని తలుచుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా తీరిపోతుంది. అయితే శివుడు అభిషేక ప్రియుడు అన్న విషయం తెలిసిందే కదా. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా కొన్ని వేల రెట్ల ఫలితం కలుగుతుంది. కోటి దోషాలను తొలగిపోతాయి. ఇక శివుడు లయాకారుడు. తన భక్తుల కోరికలను ఖచ్చితంగా తీరుస్తాడు. శివయ్యను ఏ విధంగా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామా. శివయ్యను ఎంత ఎక్కువగా పూజిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. వారానికి ఒక్కసారి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో శివ పార్వతులతో పాటుగా ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ప్రతినిత్యం శివాలయానికి వెళ్తూ ఉంటే శివయ్య త్వరగా కరుణిస్తాడు. ఎన్ని దోషాలున్నా తొలగిపోతాయి. మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ చదవాలి. ఈ శివ పంచాక్షరి మంత్రానికి ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఒక నెల రోజులు ఈ మంత్రాన్ని చదివి చూడండి. జీవితంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఇక ఊహించలేనంత ఐశ్వర్యం ఉంటుంది. మన ధర్మంలో రుద్రాక్షకు చాలా శక్తి ఉంటుంది. రుద్రాక్షను ముట్టుకుంటేనే దైవశక్తులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయట. స్వయంగా ఆ పరమేశ్వరుడే రుద్రాక్షలో కొలువై ఉంటాడు. శివయ్య కన్నీటి నుండి రుద్రాక్షలు జన్మించాయి. కాబట్టి రుద్రాక్షను మెడలో వేసుకుంటే మీ చుట్టూ దైవశక్తులు ఉంటాయి. ఎలాంటి కష్టం రాకుండా మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక పుత్ర సంతానం కోరుకునేవారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీ భర్త 15 రోజుల పాటు ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. మనలో చాలామంది రోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అలానే ఖచ్చితంగా విభూది బొట్టును పెట్టుకోవాలి. ఎవరైతే ప్రతిరోజు విభూది బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారికి కూడా ఆపదలు దరిచేరకుండా, పనుల్లో ఆటంకాలు రాకుండా విజయం ఉంటుంది. విభూది బొట్టు పెట్టుకుంటే మీపై ఎప్పుడూ శివానుగ్రహం ఉంటుంది. శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే అర్థ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. మనలో చాలామంది ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే ఎన్ని పూజలు పరిహారాలు చేసినా సరే ఫలితం కనిపించదు. అలాంటి వారు ప్రతి సోమవారం శివుడికి పూజ చేసి ఒక పూట ఉపవాసం ఉండండి. ఇలా 4 సోమవారాలు చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా తీరిపోతుంది. శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో గన్నేరు పుష్పాలు ఒకటి. ఆ పూలతో శివుణ్ణి పూజిస్తే శివయ్య వెంటనే ప్రత్యక్షమయ్యి మీ కోరికలను నెరవేరుస్తాడు. అలానే శంకు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ భర్త ఆదాయం పెరుగుతుంది. క్రమక్రమంగా శ్రీమంతులవుతారు. అలానే శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శివయ్య అనుగ్రహం మీ ఇంటిపై ఉంటే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉన్నట్టే. శివానుగ్రహం సులభంగా పొందాలనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. శివలింగానికి అభిషేకం అనేది చేస్తే చాలు. శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తాము, కానీ శివలింగాన్ని ఎలా అభిషేకం చేస్తే పుణ్య ఫలితం దక్కుతుందో అస్సలు తెలియదు కదా. మంచి నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది. చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే 10 దోషాలు తొలగిపోతాయట. అలానే ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అలానే వివాహమైన స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అలానే ఆవు పాలతో అభిషేకిస్తే 100 దోషాలు తొలగిపోతాయట. ఇక ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం రాబోతుంటే ఆ అడ్డంకి వెంటనే తొలగిపోతుంది. అలానే ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల 1000 దోషాలు తొలగిపోతాయి. ఇక అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకించండి. మంచి ఆరోగ్యంతో పాటు కుటుంబానికి సిరి సంపదలు వస్తాయి. ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే 3000 దోషాలు తొలగిపోతాయి. ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు లేదా వ్యాపారం స్టార్ట్ చేసే ముందు తేనెతో శివలింగాన్ని కనుక మీరు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తే చాలు. ఇక ఆ వ్యాపారంలో మీకు అన్నీ కూడా లాభాలే వస్తాయి. అలానే తేనెతో అభిషేకిస్తే 5000 దోషాలు తొలగిపోతాయి. ఇక ఏదైనా సమస్యతో బాధపడుతుంటే దానికి వెంటనే పరిష్కారం కావాలంటే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించండి చాలు. ఇక మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇక అలానే భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో కలహాలు ఉన్నవాళ్ళు కొబ్బరి నీటితో శివలింగాన్ని అభిషేకించండి. కొబ్బరి నీటితో అభిషేకిస్తే 30 లక్షల దోషాలు తొలగిపోతాయట. అత్యంత శక్తివంతమైన అభిషేకం ఏంటి అంటే ద్రాక్ష రసంతో
శివలింగాన్ని అభిషేకిస్తే 10 కోట్ల దోషాలన్నీ కూడా తొలగిపోయి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఇక అలానే వివాహ ప్రయత్నాలు చేసేవారు మంచినీటిలో మందార పూలు వేసి ఆ పూల నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇక మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలన్నా, ఇంటికున్న శాపాలు అన్నీ తొలగిపోవాలన్నా గరికెను నీటిలో వేసి ఆ గరిక నీటిని శివలింగానికి అభిషేకం చేయండి. కొబ్బరి నూనెతో అభిషేకిస్తే శని దోషాలు తొలగుతాయి. ఇక శివుణ్ణి పూజించే సమయంలో మాత్రం ఉప్పు, కారం లేని నైవేద్యాలను మాత్రమే శివుడికి సమర్పించాలి. శివ పూజ చేసే సమయంలో శివుడికి బెల్లం ముక్కను సమర్పిస్తే కోరికలని త్వరగా నెరవేరుతాయి. ఇక శివ పూజలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులను ఉపయోగించకూడదు. బిల్వ పత్రాలతోనే శివుణ్ణి పూజించాలి. బిల్వ చెట్టులోనే శివుడు ఉంటాడు. ఎక్కడైనా బిల్వ చెట్టు కనిపిస్తే బిల్వ చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అలానే బిల్వ దళాలతో పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం దొరుకుతుంది. మొగలి పుష్పాలతో శివుణ్ణి అస్సలు పూజించకూడదు, ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. మన పూజ గదిలో ఖచ్చితంగా శివలింగం ఉండాల్సిందే. పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు అభిషేకం, నైవేద్యం పెట్టాలని చాలామంది బాధపడతారు. కానీ చిన్న శివలింగాన్ని మీరు తులసి కోటలో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ శివలింగానికి నీళ్లు పోసి పంచదారను కానీ బెల్లం ముక్కను కానీ నివేదించండి. సమస్త పాపాలన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోయి జన్మల అదృష్టం కలిసొస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు శివుణ్ణి స్మరించుకోండి, ఖచ్చితంగా ఉద్యోగం సంపాదిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి. ఇది చదువుతున్నప్పుడు శివయ్య మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడట. కాబట్టి ఈ మంత్రాన్ని చదివితే దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుంది. ఇక శివుడు మెడలో ఎల్లప్పుడూ సర్పం ఉంటుంది. కాబట్టి జంట నాగులకు అభిషేకం చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కదా, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, అలానే పరమేశ్వరుడు కొబ్బరికాయలో నివసిస్తారట. కాబట్టి శివాలయానికి వెళ్ళిన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరికాయను కొట్టాల్సిందే. ఇక శివుణ్ణి పూజించడం ఎంత ముఖ్యమో పేదలకు దాన ధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యం. ఎన్ని పూజలు చేసినా నిరుపేదలకు సహాయం చేయకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు మీ స్తోమతలను బట్టి ఆహారాన్ని దానం చేయండి. ముఖ్యంగా గోధుమలను దానం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలితం ఉంటుంది. ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది కదా, మాస శివరాత్రి అంటేనే శివరాత్రితో సమానం. కాబట్టి ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు ఖచ్చితంగా అందరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. శివయ్య సంతృప్తి చెంది మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. సో విన్నారు కదండి, ఏం చేస్తే శివుడికి నచ్చుతుందో, మన దోషాలను పోగొట్టే అభిషేకాలన్నీ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి. ఓం నమ శివాయ. శివాయ నమః.